హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, కేఫిన్ ఒక్క ఆల్కహాయిడ్, రేసిన్, టానిన్, ఆప్షన్ డి ఏది కాదా? దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్కహాయిడ్. కేఫిన్ ఒక ఆల్కహాయిడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మూత్రపిండంలోని ఏ భాగం మూత్రాన్ని వడపోయును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నెఫ్రాన్, ఆప్షన్ బి మూత్రాశయం, ఆప్షన్ సి ప్రసేకం, ఆప్షన్ డి వృక్కధమని. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నెఫ్రాన్. మూత్రపిండంలోని నెఫ్రాన్ భాగం మూత్రాన్ని వడపోయినండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫాస్ఫరస్ను కలిగిన ఆహారం ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఉల్లి, ఆప్షన్ బి గుడ్డు సొన, ఆప్షన్ సి మామిడి, ఆప్షన్ డి కొబ్బరి. ఫాస్ఫరస్ను కలిగి ఉన్న ఆహారం ఏదైనా అడిగాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి గుడ్డు సొన. ఫాస్ఫరస్ను కలిగిన ఆహారం గుడ్డు సొన అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రక్తంలో లవణాల శాతం ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 1.85 to 1.9%, ఆప్షన్ బి 11.85 to 11.9%, ఆప్షన్ సి 2.85 to 2.9%, ఆప్షన్ డి 0.85 to 0.9%. ఆన్సర్ ఆప్షన్ డి 0.85 to 0.9%. రక్తంలోని లవణాల శాతం 0.85 to 0.9%. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తయారు చేసింది ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టెట్రాసైక్లిన్, ఆప్షన్ బి పెన్సిలిన్, ఆప్షన్ సి ఆంథ్రాక్స్ టీకా, ఆప్షన్ డి పైవేవి కావు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తయారు చేసింది పెన్సిలిన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సైబీరియా కొంగ ఏ అభయారణ్యంలో కనబడును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ భరత్పూర్, ఆప్షన్ బి రాంపూర్, ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి చెన్నై. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ భరత్పూర్. సైబీరియా కొంగ భరత్పూర్ అభయారణ్యంలో కనబడుతుందండి. నెక్స్ట్, కన్నులోని వర్ణాలను గుర్తించే కణాలు ఏవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ దండ కణాలు, ఆప్షన్ బి శంకు కణాలు, ఆప్షన్ సి కార్నియా, ఆప్షన్ డి తంతు కణాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి శంకు కణాలు. కన్నులోని వర్ణాలను గుర్తించే కణాలు శంకు కణాలండి. నెక్స్ట్, కొవ్వును నిల్వ చేసే కణాలు ఏవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అడిపోసైట్స్, ఆప్షన్ బి రక్త ఫలికలు, ఆప్షన్ సి క్లియర్ కణాలు, ఆప్షన్ డి తంతు కణాలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ అడిపోసైట్స్. కొవ్వును నిల్వ చేసే కణాలు అడిపోసైట్స్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, స్నిగ్ధత ద్రవానికి ఉదాహరణ ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ తేనె, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి ఆల్కహాల్, ఆప్షన్ డి పెట్రోల్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ తేనె. స్నిగ్ధత ద్రవానికి ఉదాహరణ తేనె అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఆహార పదార్థాలలోని
కెలోరిక్ విలువలు కొలిచే పరికరం ఏది? కింద ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ థర్మామీటర్, ఆప్షన్ బి థర్మోస్టాట్, ఆప్షన్ సి బాంబ్ కెలోరీమీటర్, ఆప్షన్ డి కెలోరీమీటర్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి బాంబ్ కెలోరీమీటర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మెదడును కప్పుతూ ఉండే లోపలి పొర ఏమిటి? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ఫ్లోరా, ఆప్షన్ బి వరాసిక, ఆప్షన్ సి మృద్వి, ఆప్షన్ డి లౌతికలు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మృద్వి. మెదడును కప్పుతూ ఉండే లోపలి పొర మృద్వి అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే మిశ్రమ గ్రంథి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి అడ్రినల్ గ్రంథి, ఆప్షన్ సి క్లోమం, ఆప్షన్ డి అండాశయం. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి క్లోమం. మిశ్రమ గ్రంథి క్లోమం అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే థయోమిన్ లోపం అంటే కింద ఆప్షన్లో జరిగిందమ్మా. ఆప్షన్ ఏ బెరీ, ఆప్షన్ బి పెల్లాగ్రా, ఆప్షన్ సి ఎనీమియా, ఆప్షన్ డి రికెట్స్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ బెరీ. థయోమిన్ లోపం బెరీ అండి. నెక్స్ట్ బ్యాక్టీరియా వ్యాధి ఏది? కింద ఆప్షన్లో జరిగింది. ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి డిసెంటరీ, ఆప్షన్ సి గవద బిళ్ళలు, ఆప్షన్ డి టైఫాయిడ్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి టైఫాయిడ్. బ్యాక్టీరియా వ్యాధి టైఫాయిడ్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫైలేరియా దేని ద్వారా వ్యాప్తి చెందును? ఆప్షన్ ఏ కూలెక్స్ దోమ, ఆప్షన్ బి అనాఫిలస్ దోమ, ఆప్షన్ సి ఏడిస్ దోమ, ఆప్షన్ డి పైవేవి కావు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కూలెక్స్ దోమ. ఫైలేరియా కూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పసుపు పచ్చ ప్రోటీన్స్ అంటే ఏమిటి? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ప్లావో ప్రోటీన్స్, ఆప్షన్ బి జాందోఫిల్స్, ఆప్షన్ సి కెరోటిన్స్, ఆప్షన్ డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లావో ప్రోటీన్స్. పసుపు పచ్చ ప్రోటీన్స్ అంటే ప్లావో ప్రోటీన్స్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శిశువు లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది? శిశువు లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుందని అడిగాడండి. కింద ఆప్షన్లో జరిగింది. ఆప్షన్ ఏ శుక్రకణం అండంలోనికి ప్రవేశించినప్పుడు, ఆప్షన్ బి అండం ఫలదీకరణం చెందినప్పుడు, ఆప్షన్ సి ఫలదీకరణం తర్వాత 6 నుంచి 7 వారాలు ఉన్నప్పుడు, ఆప్షన్ డి గర్భం దాల్చిన 3 నెలలప్పుడు. ఆన్సర్ ఆప్షన్ బి అండం ఫలదీకరణం చెందినప్పుడు అండి. శిశువు లింగ నిర్ధారణ అండం ఫలదీకరణం చెందినప్పుడు జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్షయ కుష్టుకు వాడే మందులు ఏవి? క్షయ మరియు కుష్టుకు వాడే మందులు ఏవి అని అడిగాడండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఐసోనియాజైడ్, ఆప్షన్ బి పి అమైనో సాలిక్ ఆమ్లం, ఆప్షన్ సి స్ట్రెప్టోమైసిన్, ఆప్షన్ డి రిఫాంపిన్. ఆన్సర్ ఆప్షన్ సి స్ట్రెప్టోమైసిన్ అండి. క్షయ కుష్టుకు వాడే మందు స్ట్రెప్టోమైసిన్. నెక్స్ట్ WHO వారి ప్రకారం ప్రస్తుతం అధిక మరణాలకు కారణం అయ్యే వ్యాధి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎయిడ్స్,
బి టీబీ, మలేరియా, ఎబోలా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి మలేరియా. WHO వారి ప్రకారం ప్రస్తుతం అధిక మరణాలకు కారణమయ్యే వ్యాధి టీబీ అండి. నెక్స్ట్, గుడ్డులో ఉండేది ఏమిటి? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ సిఏ, ఆప్షన్ బి ఎస్ఐ, ఆప్షన్ సి ఎస్, ఆప్షన్ డి CO2. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి CO2. గుడ్డులో ఉండేది CO2 అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.